వైసీపీ మాజీ ఎంపీ రాజకీయాల నుంచి తప్పుకొని వ్యవసాయం చేసుకుంటానంటూ ప్రకటించి తాజాగా తిరిగి రాజకీయాలు మాట్లాడుతున్న విజయసాయిరెడ్డికి పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్నాళ్ళు తన మాజీ పార్టీ వైసీపీలో కోటరీ రాజకీయాలపైనే విమర్శలు ఎక్కుపెడుతున్న ఆయన మద్యం కుంభకోణం విషయంలో తాను విజిల్ బ్లోయర్గా వ్యవహరిస్తానంటూ ప్రకటించారు. మద్యం స్కామ్లో మిగిలిన నిందితుల బట్టలు విప్పేందుకు సహకరిస్తానన్నారు. ఈ ప్రకటనపై వైసీపీతో పాటు టీడీపీ కూడా మండిపడుతోంది. విజయసాయిరెడ్డి మద్యం కుంభకోణంలో పేర్లన్నీ బయట పెడతానంటూ చేస్తున్న హెచ్చరికలపై వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. తమ పార్టీ నుంచి బయటకు వెళ్లిన విజయసాయిరెడ్డి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు చేతుల్లో ఉన్నారని అంబటి ఆరోపించారు. అందుకే ఆయన అలా మాట్లాడుతున్నారన్నారు. 3.5 ఏళ్ల పదవీ కాలాన్ని విజయసాయిరెడ్డి వదులుకున్నారని, కూటమి కోసం తన పదవిని వదిలేశారని అన్నారు. కూటమికి లాభం చేసే నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇలాంటి వ్యక్తి మాటలకు, సాక్ష్యాలకు విశ్వసనీయత ఏముంటుందన్నారు. వారి మాటలకు, వాదనలకు విలువ ఏముంటుందని అంబటి ప్రశ్నించారు. మరోవైపు టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయ విజయ్ కూడా సాయిరెడ్డిపై ఎక్స్ వేదికగా విమర్శలు గుప్పించారు. నువ్వు విజిల్ బ్లోవర్వి కాదు, క్రైమ్ బ్లోవర్వి అంటూ విమర్శలు చేశారు. విశాఖపట్నం సర్క్యూట్ హౌస్లో కూర్చొని విజయసాయిరెడ్డి నిర్వహించిన డిస్టిలరీ దందా, తయారు చేయించిన నకిలీ మద్యం వ్యవహారాలపై తనకు స్పష్టమైన సమాచారం ఉందని చింతకాయల విజయ్ స్పష్టం చేశారు. త్వరలోనే ఆ బాధితులు సిఐడికి ఫిర్యాదు చేయనున్నారని, అప్పటికి విజయసాయిరెడ్డి బట్టలు విప్పే పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. తస్మాత్ జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు ఈ వ్యవహారం అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.